ఈరోజు హ్యాండ్స్ కటింగ్ అనేది నేను ఎలా వేస్తాననేది చూపిస్తాను చూడండి. మనకి 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి 4 ఫోల్డింగ్లు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ అనేది కింద వదులుకోవాలి. ఎందుకంటే మడత పెడతాం కదా, ఎమ్మింగ్ వర్క్ చేసుకోవటం కోసము 1 ఇంచ్ అయితే వదులుకొని ఒక లైన్ అనేది గీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అయితే వదులుకొని 4 ఫోల్డింగ్ అనేది వేయాలి. 2 హ్యాండ్స్కి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇది మనకి ఎలాగొచ్చిందా ఏంటనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగే ఉన్నదో అలాగా మనం పరిచేసుకోవాలి. ఆది బ్లౌజ్ని బట్టి సమానంగా పరిచేసుకోవాలి. ఏంటంటే నేను కొలతల ప్రకారంగా చెప్తుంటే మీకు అర్థం అవ్వట్లేదు కదా, అందుకనేసి నేను ఎలా వేస్తున్నానో చూడండి. మనకి బ్లౌజ్ అనేది కొంచెం ఇస్త్రీ మడత పెట్టుకోవాలి. ఎందుకంటే ముడతల కింద ఉన్నప్పుడు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా రాదు. అందుకనేసి ఒకసారి ఇస్త్రీ చేసిన తర్వాత బ్లౌజ్ మీద ఇలా పరిచేసుకోవాలి. నేను ఎలా పరుచుకున్నానో చూడండి. మనకి కొచ్చు పై వరకు పెట్టేస్తున్నాను. మనకి కుట్టు కనబడుతుంది, కొచ్చు కనబడుతుంది. ఇక్కడ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ కుట్టు హ్యాండ్స్ దగ్గర ఇలా మడత పెడితే మనకి అవతల సైడ్ అనేది పడుతుంది. అక్కడ కుట్టు కాడ ఒక లైన్ అనేది గీసుకున్నాను. కొచ్చు కోసం కొంచెం పావించి అనేది పైకి పెట్టుకున్నాను. ఇప్పుడు అక్కడే ఇంకా నేను ప్లస్ కింద పెట్టుకుంటున్నాను. చూడండి, ముందు మైనస్ కింద పెట్టాను కదా, ఇప్పుడు ప్లస్ పాయింట్ లాగా పెట్టుకోవాలి. ఇంకా అదే లూజ్, ఇంకా లూజ్కి చూడండి అలాగా ప్లస్ పాయింట్ అనేది పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది అనేది తెలుసుకోవాలంటే మనము బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, ఒకసారి చూడండి. బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో లూజు చూసుకోవాలి. ఇక్కడ నుంచి కొచ్చుదులకిని షోల్డర్ దగ్గర కొచ్చుదులకిని ఇక్కడ లైను ఎగ్జాక్ట్గా లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనకి సంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూడండి, నాకు 9 ఇంచీలు వచ్చింది. ఈ 9 ఇంచీలు మనం ఇక్కడి నుంచి క్రాస్గా పెట్టుకోవాలి. మనం నిదానంగా కాకుండా ఇలా క్రాస్గా పెట్టుకోండి. మనకి ప్లస్ పాయింట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోండి. ఇంకా ఆది బ్లౌజ్ని బట్టి ఇలా ట్రై చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు మనకి ఎక్కడి వరకు లైన్ అనేది వచ్చిందో అక్కడికి లైన్ గీసేసుకుని ఎగస్ట్రా కొచ్చి పెట్టేసుకోవాలి. మనకి స్కేల్ అంత వెడల్పు అయితే కొచ్చి అనేది సరిపోతుంది. పైన కొచ్చి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఆ కొచ్చి నుంచి ఈ సైజు వారి బ్లౌజ్ ఎవరికైనా సరే 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ బాడీ లూజ్ వచ్చి 1 సైడ్ అయితే 11.5 ఇంచులు వచ్చింది. ఫుల్ లూజ్ అయితే 45 ఇంచుల బ్లౌజ్ ఇది, అంటే చుట్టూరు కొలత. అటువంటి వాళ్ళకి మనకి 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇలా 2 ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ కొచ్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఆ తినంగా ఒక లైన్ వేసేసుకోండి. మీకు అలవాటు అవ్వటం కోసం ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత నేను 2 ఇంచులకు మార్క్ చేశాను చూసారు, ఇదిగో అక్కడి నుంచి ఈ కర్వ్ స్కేల్ తోటి మనం ఇలాగ క్రాస్గా వచ్చేలాగా మనం గీసుకున్నామంటే చక్కగా నీట్గా వస్తుంది. కొంచెం ఇక్కడ వంపు అనేది తీసుకోవాలి, ఇలా నేను చూపించిన విధంగా. అంతే, హ్యాండ్స్ అనేది మరోసారి చూపిస్తున్నాను చూడండి. మామూలుగా చేసుకున్నా ఇలాగే వస్తుంది, ఆది బ్లౌజ్ని బట్టి అయినా ఇలాగ వస్తుంది. నేను మళ్ళీ పరిచి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా కొచ్చు కోసం. ఇప్పుడు హ్యాండ్ వేసేసాను, ఆది బ్లౌజ్ని బట్టి వేసేస్తున్నాను. మీకు మళ్ళీ రెండోసారి కూడా చాలా వివరంగా చెప్తున్నాను చూడండి. ఇంకా మనం ఇంకేం జరపక్కర్లేదు. ఏదైనా సరే మనం బ్లౌజ్ కొలత వేసుకున్నప్పుడు కొంచెం అవి మడతలు ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పైకి ఒక కుట్టు అనేదికి కొచ్చు ఉంది కదా, ఆ కొచ్చు వరకు ఒక డాట్ పెట్టుకున్నాను. ఇదిగోండి స్టార్టింగ్ కుట్టు ఇక్కడికి. మనం చూడండి సంక్రౌండ్ కొచ్చు ఉంటుంది కదా, అక్కడ వరకు మనము ఇలా మడత పెట్టేసి ఎక్కడ వరకు కుట్టు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుని పైకి ఒక కొచ్చు పెట్టుకోవాలి. అక్కడే మనము హ్యాండ్ లూజ్ అనేది కూడా మనం ఇక్కడ నుంచి ఇలా చూసుకోమని చెప్తున్నాను కదా,
అది లూజ్ పెట్టేసుకోండి. లేదంటే మీకు ఆది బ్లౌజ్ని బట్టి కాకుండా నేను బ్యాక్ పార్ట్ వేసాను చూడండి. బ్యాక్ పార్ట్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. నాకు 9 ఇంచులు వచ్చింది కదా, బ్యాక్ పార్ట్ లూజ్ ఏంటి, ఈ హ్యాండ్ లూజ్ ఏంటి, ఆది బ్లౌజ్ని బట్టి అయినా నాకు 9 ఇంచులే వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్నప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, మనము ఎక్స్ట్రా నేను వేసిన బ్లౌజ్ లాగా అయితే మాత్రం పెద్ద సైజు వాళ్ళకైనా సరే క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, జాయింట్ అనేది ఎక్కడా రాలేదు. మనం ఎప్పటికప్పుడు టక్స్లు అనేది పెట్టుకోవాలి. మనకి ఎక్కడ దాకా ఫోల్డింగ్ చేయాలి అనేది తెలియటం కోసం ఇలా చిన్న టక్స్ ఇచ్చామంటే మనకు గుర్తుగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసుకోవాలి కాబట్టి అక్కడ కూడా ఓ టక్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ 2 హ్యాండ్స్ కింద విడదీసుకున్న తర్వాత ఒక సైడు మనం 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచుల కాడ నుంచి మనకు వచ్చే వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. దాన్ని 2 ఫోల్డింగ్లు వేసుకోవాలి. మనకి 7.5 వచ్చింది. 7.5ని సగం చేస్తున్నాను చూడండి. లో కటింగ్ తీయటం కోసం అంటే 3.25 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను. అక్కడ 1/2 ఇంచ్ అనేది కిందకి డౌన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి క్రాస్గా రావాలి. మీకు లో కటింగ్ చెప్పాను కదా, అలాగే ఇలా క్రాస్గా రావాలి. చూడండి, ఇక్కడ కొచ్చుకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ కొచ్చుకాడ నుంచి మనం చెయ్యి పెట్టాను అక్కడ దాకానే మనము మార్క్ చేసుకోవాలి. కొచ్చి వరకు కట్ చేయక్కర్లేదు. నేను ఎక్కడి నుంచి కట్ చేస్తున్నానో చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్లో లో కటింగ్ రావాలి కాబట్టి మనకు తెలియటం కోసం చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను టక్స్ అంటే ఎలా ఉంటాయి అనేది. మనకు తెలియాలి, మనకి జాయింట్ ఎక్కడ చేసుకోవాలి, ఏ పార్ట్కి ఏ పార్ట్ అతుక్కోవాలి అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ చిన్న టక్స్ ఫ్రంట్ పార్ట్ రావాలి. ఇది మన షోల్డర్ కాడ నుంచి జాయింట్ చేసుకోవటానికి రావాలి. అందుకనేసి ఈ టక్స్ అనేది